హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం రెండు వెరీ ఇంపార్టెంట్ అంశాలు అనేవి డిస్కస్ చేద్దామండి. మొట్టమొదటి వచ్చేసరికి మనం లేటెస్ట్ అప్డేట్స్ మొట్టమొదటి విషయం. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో తయారు చేసినటువంటి బిట్స్ అయితే మీకు అందిస్తున్నానండి. 31వ తారీఖు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక రెండో అంశం వచ్చేసరికి ఆహా 5 days పర్ఫెక్ట్ ప్లాన్ అండి. క్రాష్ కోర్సు లాగా 5 రోజుల్లో మీరు 20 చాప్టర్స్ కంప్లీట్ చేసే విధంగా 100% క్విక్ రివిజన్తో మీకు ఎలా అయితే బాగుంటుంది, ఈ 5 రోజుల్లో సిలబస్ ఎలా కంప్లీట్ చేయొచ్చు అనే అంశం గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తానండి. అంతేకాకుండా లోకల్ మరియు నాన్ లోకల్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ కూడా ఉంది. ఎందుకంటే లోకల్ వాళ్ళ పోస్టులు లోకల్కే, వీరికి చాలా పోటీ ఉందండి. అలాగే నాన్ లోకల్ ఎవరైతే అప్లై చేస్తున్నారో తమ జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉండి వేరే జిల్లాల్లో అప్లై చేసేటటువంటి నాన్ లోకల్ అభ్యర్థుల మధ్య కూడా చాలా పోటీ అనేది ఉందండి. ఇది 1 year నుంచి అయితే మన ఆహా ప్రిపరేషన్ చేస్తున్నారు. 1 year నుంచి మనకి గతంలో చెప్పినట్టుగా 1:10 ఉన్నప్పుడు ఒక్కో పోస్ట్కి 10 మంది ఉన్నప్పటికీ, చాలా తక్కువ ఉన్నప్పటికీ పోటీ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే 1 year నుంచి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇక 3.0 తర్వాత ఇక నోటిఫికేషన్ అనేది ఆహా ఉండకపోవచ్చు అండి. ఆహానే కాదు, ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా పోస్టులు అనేవి రిక్రూట్ చేయడం జరిగింది. పోస్టుల సంఖ్య కూడా తగ్గిపోతాయి, ఉండకపోవచ్చు అండి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే, చాలామంది అభ్యర్థులు మేము ఈ తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయగలమా సార్ అంటున్నారు. అయితే మీకోసం అయితే ఒక ఎక్సలెంట్ కరికులంతో క్రాష్ కోర్సు లాగా మీకు అందించానండి. ఒకటి, ఎవరైతే సందేహాస్పదంగా ఉన్నారో, ప్రిపరేషన్ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారో వారికి ఉపయోగపడుతుంది. ఇంకా రెండోది, ఇప్పటికే కంప్లీట్ చేసి సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ కావాలి, అన్ని చాప్టర్స్ని క్విక్ రివిజన్ చేసుకొని 100% మేము ఎగ్జామ్కి వెళ్ళాలి, అపియర్ అవ్వాలి అనేటటువంటి అభ్యర్థులకి ఈ టెస్ట్ సిరీస్ అనేది, ఈ క్విక్ రివిజన్ అనేది మీకు ఉపయోగపడుతుందండి. ఈ క్విక్ రివిజన్లో మేము ఇచ్చేటటువంటి అంశాలు ఏంటంటే 40 CBT టెస్ట్ సిరీస్ ఇదివరకు ఇచ్చామండి. దీనిలో సుమారుగా 2000 బిట్స్ అయితే మీకోసం అందుబాటులో ఉంది. ఈ 2000 బిట్స్ని 40 భాగాలుగా చేసి మీకు అందిస్తున్నామండి. ఎందుకంటే 40 times మీరు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, కంప్యూటర్ ఎగ్జామ్ చేయటం వల్ల మీకులో ఉన్న టెన్షన్, భయము, ఇంకా హ్యూమన్ ఎర్రర్స్ ఏవైతే మీకు తెలిసిన బిట్లు కూడా మొట్టమొదటిసారిగా కంప్యూటర్ మీద అపియర్ అవుతున్నారు కాబట్టి టెన్షన్లో కొన్ని తప్పులు పెట్టే అవకాశం ఉంది. అవే మీకు ఉద్యోగం రాకుండా ఉండటానికి ఆ తప్పులే కారణం అవ్వచ్చు. వాటిని రెక్టిఫై చేయటానికే ఈ 40 times మీరు కంప్యూటర్ టెస్ట్ సిరీస్ కనుక చేస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీకు వచ్చినటువంటి కనీసం 5-6 మార్కులు అయితే కోల్పోకుండా నివారించేటటువంటి ఇంటరాక్టివ్ క్లాసెస్ అండి. ఈ 40 CBT టెస్ట్ సిరీస్ అనేది రాష్ట్రం మొత్తంలో మనమే మీకు అందిస్తున్నామండి. ఇవి సుమారుగా 2000 బిట్స్గా ప్యారలల్గా మీరు చదివేస్తే 20 చాప్టర్స్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు అందించామండి. చాలా స్టాండర్డ్. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఈ కోర్సులో జాయిన్ అయ్యారు. కేవలం 399 రూపాయలే. వారి యొక్క ఫీడ్బ్యాక్ వారిని అడగండి, చెప్తారండి. చాలా స్టాండర్డ్ బిట్స్ అయితే మీకు CBT రూపంలో రాష్ట్ర స్థాయిలో అందించిన సంస్థ మన జైదేవ్ అకాడమీ. మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా స్టాండర్డ్గా ఇచ్చాము. అలాగే ప్రతిరోజు అడిషనల్ బిట్స్ కూడా ఇస్తున్నాం. ఇంకా అడిషనల్ బిట్స్ మొన్నైతే 200 బిట్స్ వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో PDF రూపంలో ఇచ్చామండి. వాటిని కొంతమంది ఆన్సర్ చేశారు. వాటికి సంబంధించిన కీస్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే కీస్ కనుక ముందే ఇస్తే మీరు మర్చిపోతారు, అది నిర్లక్ష్యంగా ఉంటుంది, నిర్లిప్తంగా ఉంటుంది. ముందు మీరు ట్రై చేయండి అని ఒక 200 బిట్స్ పైన మేము PDF రూపంలో ఇచ్చాము. వాటిని చాలామంది అభ్యర్థులు చేశారు. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అలాగే దానికి సంబంధించిన కీ కూడా అప్లోడ్ చేశాము, మీరు సరిచూసుకోండి. ఇక నెక్స్ట్ 500 పేజీలు సుమారుగా అప్రాక్సిమేట్గా 500 పేజీలు ఉన్నటువంటి PDF మెటీరియల్ కూడా ఇందులోనే మళ్ళీ మేము న్యూగా మీకు దీంట్లో ఇదైతే అందిస్తున్నాం. ఎందుకంటే
ఈ క్రాష్ కోర్సులో కనుక జాయిన్ అయితే ఇది ఫ్రీగా వస్తుందన్నమాట. దాంతోపాటుగా జిఎస్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే జిఎస్ 50 మార్కులు చాలామంది అసలు వీటిని వదిలేస్తున్నారండి. వీటిని వదలొద్దు. వీటిల్లో ఈజీగా ఎలా మార్క్స్ వస్తాయి అనేది కూడా మేము ప్రతినిత్యం మీకు ఈ బిట్స్ అయితే అందిస్తాము. ఈ 5 డేస్లో గనక ఈ కోర్సు కేవలం 399కి పర్చేజ్ చేసి మీరు కొన్నట్లయితే 100% ఫుల్ కమాండ్ వస్తుందండి. ఎందుకంటే మన జైదేవ్ అకాడమీ ఫుల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ డిజైన్ చేసిందని మీ అందరికీ తెలుసు. 20 చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు తీసుకున్నాము. అలాగే అవి 2000 బిట్స్ కాకుండా మళ్ళీ ఎడిషనల్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చామంటే ఈ కోర్సు కనుక కంప్లీట్ అయ్యేలోపు కనీసం 3000 దాకా బిట్స్ వచ్చే అవకాశం ఉందండి. అంటే అప్రాక్సిమేట్గా. అలాగే 500 పేజీలు పార్ట్ బికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అవి చదువుకుంటూ పీడిఎఫ్ చదివితే మరియు జనరల్ స్టడీస్ సంబంధించినవి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ బిట్స్ లాంటివి కరెంట్ సబ్జెక్ట్గా మీకు అందిస్తాం. కాబట్టి ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సమర్థవంతంగా ఒక ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ని అయితే 100% మీరు ఎదుర్కొంటారు. కేవలం 399 రూపాయలకే మీరు ఈ సౌకర్యాన్ని అయితే మీరు పొందొచ్చు. అడిషనల్గా ఇవన్నీ మీకు అందిస్తున్నామండి. కాబట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. ఇక డోంట్ మిస్ ఇట్. ఎవరు ఈ కోర్సుని తీసుకోకుండా ఉండొద్దండి. ఎందుకంటే మీరు ఎక్కడ ప్రిపేర్ అయినప్పటికీ, ఎక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ వెళ్ళినప్పటికీ ఈ కోర్స్ అయితే మీరు తీసుకోవడం ద్వారా వాటన్నిటిని అప్లైడ్ మేనర్లో మిమ్మల్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా తయారు చేసే క్లాసు. ఒక పార్ట్ బీనే కాదండి, పార్ట్ ఏలో కూడా ప్రభుత్వ పథకాల పాలసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు అయితే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని మళ్ళీ ఒక్కసారి మీకు అష్యూరెన్స్ ఇస్తూ హామీ ఇస్తూ మనం ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దామండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇక మనం వీడియోలో కనుక వెళ్తే ఇంపార్టెంట్ బిట్స్ మీ ఆహాకు సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. చూడండి, మొట్టమొదటి బిట్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏజీఓ ద్వారా ఆహా పోస్టును ఏర్పరిచారు. మరి కనీసం తెలుసుకోవాలి కదండి మనం. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టు లేకపోతే వెటర్నరీ అసిస్టెంట్ అంటున్నాం, పశుసంవర్ధక సహాయకుల పోస్టుని ఏజీఓ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని రేపు ప్రశ్నాపత్రంలో అడిగారు అనుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు లేకపోతే పాలసీలు మొత్తం ఈసారి ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ జీవో ద్వారా ఏర్పాటు చేశారని అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో చూడండి జీఓఎంఎస్ నెంబర్ 29 AH అండ్ DD అండ్ F. అలాగే బీలో వచ్చేసరికి 67 ఇచ్చాం. ఇక్కడ మార్చే విధంగా ఇవన్నీ ఒకటే కాబట్టి. అలాగే సిలో వచ్చేసరికి 45, డీలో వచ్చేసరికి ఇది 46 అండి. 46 అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ వీటిలో ఆన్సర్ ఏదండి అంటే పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఏ జీవో ద్వారా రిక్రూట్ అయ్యారు అంటే జీఓఎంఎస్ నెంబరు 29 ద్వారా మీరు రిక్రూట్ అవ్వడం అనేది జరిగింది. ఇదిగోండి 29 2020లో ఈ జీవో అనేది ఇష్యూ చేయటం అనేది జరిగిందండి. కాబట్టి ఆప్షన్ ఏ ద్వారా ఇక్కడ ఆన్సర్ అయితే రైట్ అండి. మిమ్మల్ని అడిగేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క విధుల గురించి కూడా ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇదిగో చూడండి, ఇక్కడ ప్రశ్న పశు సంవర్ధక సహాయకులు విధులు కానిది ఏది అని ప్రశ్న ఇక్కడ అడిగాడు. కాబట్టి మీ విధులు ఏమిటి అంటే మీకు తెలిస్తే కానిదేదో మీకు తెలిసిద్ది అనమాట. మీ విధులు ఏంటి చూద్దాం. చూడండి, జనరల్గా చూస్తే పశు సంవర్ధక సహాయకులు విధి ఏంటంటే మీ యొక్క జర్నల్లోనే అంటే మీ యొక్క జాబ్ చార్ట్లోనే ఇచ్చారండి. అదొకసారి చూద్దాం. చూడండి, రైతుల అభ్యర్థనపై ప్రాథమిక పశు వైద్యశాలను, పశుపోషణ, పశువుల దాన, పశుగ్రాసము, విభిన్న జీవనోపాధి చర్యలు చేపట్టడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, పశువుల నష్టపరిహార పథకం ద్వారా అర్హత గల రైతులకు సహాయం అందజేయడం, పశువులకు ప్రథమ చికిత్స, వ్యాక్సినేషన్, వార్మింగ్, వ్యాధుల గురించి సమాచారము, కృత్రిమ గర్భధారణ సేవలు, గర్భ నిర్ధారణ,
వంజ్య జంతువులు మరియు పునరుత్పత్తి ఫాలోఅప్ చేయడం, రేషన్ బ్యాలెన్సింగ్ కార్యక్రమాన్ని అమలు చేయడం, ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా పశుగ్రాసాన్ని పెంచడం, పంచనామా నివేదిక, ఆరోగ్యం మరియు వాల్యుయేషన్ సర్టిఫికేటు, పశువుల ట్యాగింగ్ మరియు రీట్యాగింగ్ చేయడం వీరి యొక్క ముఖ్యమైన విధి అయి ఉన్నది. అది మీ యొక్క జాబ్ చార్ట్. నేను చదివింది మీ జాబ్ చార్ట్, మీరు కూడా నోట్ చేసుకోండి. జాబ్ చార్ట్ అనేది ఉంటుంది. సరే, ఈ జాబ్ చార్ట్ తెలిస్తే మీరు ఏం చెప్పొచ్చు, ఇందులో మీ విధి కానిది ఏంది అని ఇక్కడ అడిగారు. అంటే మీ డ్యూటీ కానిది ఏంది. మనం చదివిన దాంట్లో మీ జాబ్ చార్ట్ నేను చదివానండి. పశువులకు ప్రథమ చికిత్స ఉంది, రైటే. పశువులకు నష్టపరిహార పథకం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం, ఇది రైటే, చదివాము. ఇక పశువులకు వ్యాక్సినేషన్ అని కూడా చదివాము, ఇది కూడా రైటే. అయితే ప్రాథమిక పశు వైద్యశాల పర్యవేక్షణ, మీకు పర్యవేక్షణ బాధ్యత అనేది ఉంది. అక్కడ డాక్టర్ ఉంటారండి, బీవీఎస్సీ డాక్టర్ ఉంటారు. ప్రాథమిక పశు వైద్యశాల పర్యవేక్షణ అనేది అక్కడ డాక్టర్ గారు చూసుకుంటారు. అయినా డీడీఓ దానికి సంబంధించి శాలరీలు వేయటం ఇవన్నీ దీనికి సంబంధించిన డీడీఓ అని కూడా అంటారు. కాబట్టి డాక్టర్ గారు ప్రాథమిక పశు వైద్యశాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. మీకైతే ఈ 3 ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా మీరు ఈ బిట్స్ అనేవి చదువుకుంటే మీకు రేపు ఎగ్జామ్ డైరెక్ట్గా ఇదే విధానంలో అడిగేటట్టు అవకాశం ఉంది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్బీకేలో, ఆర్బీకే అంటే ఏంటి, రైతు భరోసా కేంద్రంలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ల యొక్క పనితీరును పర్యవేక్షించడానికి రూపొందించిన యాప్ పేరేమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి అడిగేటటువంటి అవకాశం ఉన్నది. పశు పోషణ యాప్ తప్పు, పశు రక్షణ యాప్ తప్పు, పశు ఆరోగ్య యాప్ తప్పు, పశు సంరక్షక యాప్ అనేది రైట్ ఆన్సర్. హియర్ దిస్ ఈజ్ ద సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? పశు సంరక్షక యాప్ ద్వారా ఏహెచ్ఏల పనితీరును పర్యవేక్షిస్తారండి. నెక్స్ట్ జనవరి 1 అంటే వచ్చే సంవత్సరం 2024 అంటే జనవరి 1, 2024 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ను ఎంతకు పెంచి ఉన్నారు? వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా వారి యొక్క వృద్ధుల యొక్క పెన్షన్ ఎంత పెంచి ఉన్నారు? 3250నా, 3500, 3750నా, 3000 అంటే 3250 తప్పే, ఇది తప్పే, ఇది కూడా తప్పే. అంటే రైట్ ఏది? 3000కి పెంచి ఉన్నారు. రేపు డిసెంబర్లో ఇవైతే శాంక్షన్ చేస్తారండి. జనవరి 1 కల్లా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 3000 రూపాయల పెన్షన్ అనేది పొందటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఉంటారండి? ఆర్బీకేలో ఉంటారు. ఏపీలో ఆర్బీకేల సంఖ్య, రైతు భరోసా కేంద్రాల సంఖ్య ఎంత ఉండయి అంటే 11,778, 10,778, 12,566, 13,667 అంటే 10,778 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10,778. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తారనేది తెలుసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఆర్బీకేల సంఖ్య 10,788. నెక్స్ట్ ఇప్పటివరకు అంటే ఈరోజు వరకు గుర్తుంచుకోండి మిత్రమా, ఈరోజు వరకు లేటెస్ట్ అప్డేట్స్ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతులకు ఎంత సహాయము అందినది యాజ్ పర్ ఏపీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అడిగేటటువంటి అవకాశం ఉండదు ఈరోజు వరకు. అంటే ఇక మీరు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇక తర్వాత అప్డేట్ అనేది రాదు. మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే లోపు ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఇక 33,209.81 కోట్ల రూపాయల అంటే క్రోర్సులు, ఇవి క్రోర్స్. ఇవన్నీ ఎంత కోట్ల రూపాయల్లో అందినాయి? 45,546.46, 24,567, 45,356 అంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. రైట్ ఆన్సర్ ఇస్ ద
33,209.81 కోట్ల రూపాయలైతే ఈరోజు వరకు రైతు భరోసా ద్వారా రైతులకు అందినటువంటి సహాయము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఈహెచ్ఆర్ డాక్టర్ కేర్ ఆన్లైన్ సౌకర్యం వల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పటికి ఇంటింటికి డాక్టర్ సౌకర్యం ఉందండి, అలాగే ఆరోగ్యశ్రీ ఉంది, ఇట్లా రకరకాలైనటువంటి పథకాలు అనేవి వాటి మీద కూడా ప్రశ్నలు అనేవి అడుగుతారు. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్, వాటికి సంబంధించిన వివరాలు, ఎక్స్ప్లెనేషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు సీరియస్గా ఇస్తానండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో పార్ట్ ఏ నుంచి మీకు కనీసం 30 మార్కులు, 20 నుంచి 30 మార్కులు తెచ్చుకుంటే మీకు ఉద్యోగం అనేది గ్యారెంటీగా ఉంటుంది. ఎందుకంటే లోకల్, నాన్ లోకల్ 2 వర్గాల్లో పోటీలు ఉన్నాయి. ఈహెచ్ఆర్ డాక్టర్ కేర్ ఆన్లైన్ సౌకర్యంలో ఉపయోగం ఏమిటంటే, ఒకటి అర్బన్ ప్రైమరీ పిహెచ్సిస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని, అలాగే పిహెచ్సి డిజిటల్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలోకి వివరాలు. ఈహెచ్ఆర్ డాక్టర్ హెల్త్ కేర్ వల్ల అర్బన్ ప్రైమరీ సెంటర్స్ గురించి వివరాలు తెలుస్తాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డిజిటల్ వైద్య సేవలు మెరుగు కోసం అలాగే డిజిటల్ వైద్య సేవలు కూడా అందించవచ్చు. ఇక పేషెంట్ యొక్క వారి యొక్క వివరాలు, వాళ్ళ యొక్క బ్లడ్ టెస్టులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్ని టెస్టులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలోకి వాళ్ళ వివరాలు అయితే అప్లోడ్ చేయటం అయితే జరిగిద్ది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసరికి డి ఈజ్ ఆల్. డి అనేది ఆల్ అనమాట. సారీ, ఈ ప్రశ్నకి ఆన్సరు ఆల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం పశువుల్ని మేతకి కావాలి కాబట్టి పశు మేతలు కావాలంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో భూమి ఉండాలి, అలాగే చెట్లు ఉండాలి, భూగర్భ జలం, నీరు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకి మన పశువులకి మంచి దాన పశుమేత ఉంటుంది. కాబట్టి ప్రతి ఏహెచ్ఏకి ఎవరైతే యానిమల్ హస్బెండరీ ప్రిపేర్ అవుతున్నారో వారికి చట్టం గురించి తెలిసి ఉండాలి. వాల్టా చట్టం అనేది ఉంది, 2002లో వాల్టా చట్టం అనేది ఉంది. ఈ వాల్టా చట్టం అనేది ఏంటి? వాటర్ అండ్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్ అంటారు. వాటర్ అండ్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్ అనేది అంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం 2002లో వచ్చిందండి. 2004 నుంచి ఇది ఎఫెక్ట్లోకి రావడం అనేది జరిగింది, ఫోర్స్లోకి. అయితే మండల స్థాయిలో వచ్చేసరికి ఎంఆర్ఓ లేకపోతే తహసీల్దార్ తహసీల్దారు అధ్యక్షత, ఉపాధ్యక్షుడుగా ఎంపీడీఓ గారు ఉంటారు. వీరి యొక్క పర్యవేక్షణలో ఇద్దరు ఎంపీటీసీ సభ్యుల్ని కలెక్టర్ గారు నియమిస్తారు. వీళ్ళిద్దరిని కలెక్టర్ గారు నియమిస్తారు. అంటే మండల వాల్టా అథారిటీ అనేదాన్ని నియమిస్తారనమాట. తద్వారా మండల వాల్టా అథారిటీ ఈ అథారిటీ చేసే పని ఏంటండి అంటే న్యాచురల్ రిసోర్స్ని కాపాడటం. దీంట్లో వచ్చేసరికి అధ్యక్షుడిగా ఎవరుంటారు? ఆ యొక్క మండల వాల్టా అథారిటీకి వచ్చేసరికి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే తహసీల్దార్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఎంపీడీఓ. వీరిద్దరూ చట్టం ద్వారా ఉంటారు. ఇద్దరు ఎంపీటీసీలని కలెక్టర్ నియమించి ఈ వాల్టా చట్టాన్ని మండల వాల్టా అథారిటీని ఏర్పాటు చేస్తారు. వీరి యొక్క ప్రధాన విధి ఏంటంటే యొక్క మండలంలో భూగర్భ జలమును సంరక్షించడం, విచక్షణారహితంగా నీటిని తోడటం, బోర్లు వేయటం అనేది ఇక్కడ నిషేధించడం అనేది జరిగిద్ది. అట్లనే చెట్లను విచక్షణారహితంగా నరికి వేయకూడదండి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఎప్పటి నుంచో మనకి కొన్ని వందల సంవత్సరాల చెట్లు ఉంటాయి. అవి కూడా బంజరు భూమిలో ఉంటే వాటిని అన్నెసరీగా పోయి నరికి వేయటం, వంట చెరుకు ఉపయోగించడం, ఇట్లా వాటిని నాశనం చేస్తూ ఉంటారు కొంతమందిని. అలాంటి వాటిని కూడా విచక్షణారహితంగా నరికివేయండి కాపాడతాం. ఇక భూమిని దుర్వినియోగపరచకుండా కాపాడటం అన్నమాట. దుర్వినియోగపరచడం కాకుండా అంటే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేసి చేపల చెరువులు, లేకపోతే అక్కడ క్వారీస్, మట్టి తోమటం, రకరకాల గుంటలు ఏర్పరచడం, ఇలా భూమిని దుర్వినియోగపరచకుండా కాపాడతాం అన్నమాట. ఇది ఇంకా మంచి అంశం అన్నమాట. ఇక నెక్స్ట్ మంచినీటి వనరులను సంరక్షించుట. చిన్న చిన్న ఫ్యాక్టరీలు, గ్రామాల్లో, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యమైన వ్యర్థాలు మంచినీటి చెరువుల్లోకి, లేదా మంచినీటి కాలువల్లోకి, లేదా మంచినీటి నదుల్లోకి, ఇలా వాటిని
కాలుష్యాన్ని వదలటం ద్వారా మంచినీరు అనేవి కలుషితం అయిపోయి అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులకి మరియు జీవజాలానికి మంచినీళ్ళు తాగే ప్రతి వ్యక్తికి ఇక్కడ అనేక జబ్బులైతే కలుగు చేస్తాయి. కాబట్టి వీటిని రక్షించడానికి మరియు వాల్టా చట్టం అనేది ఏర్పడింది. తద్వారా వీటి వల్ల మనకు ఉపయోగం ఏంది? ఆహా కంటే ఇవి గనక సంరక్షిస్తే ఆటోమేటిక్గా జీవజాలమైనటువంటి మన పశుపక్ష్యాదులు లేకపోతే ఇక్కడ మనం చూసే యానిమల్స్ ఇవన్నీ సంరక్షించబడతాయి. నీరు దొరికిద్ది, మంచి దానా దొరికిద్ది, మంచి గ్రాస్ గడ్డు దొరికిద్ది. ఈ వాల్టా చట్టాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. గ్రామంలో ఉన్నట్టే సచివాలయం మీద కూడా ఉంటుంది. అందులో మీరు కూడా ఒకరు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వీటన్నిటిని న్యాచురల్ రిసోర్స్ని కాపాడటానికి ఏర్పాటు చేసిందే వాల్టా చట్టం. కాబట్టి ఆన్సరు ఈ అనమాట. ఈ అనేది ఆల్ అండి. ఆలు, ఈ ఆప్షన్ ఆలు గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసాము. మీ అందరికీ ఇప్పటివరకు వీక్షించినందుకు మీ అందరికి ధన్యవాదాలండి. ఇలాంటి మంచి మంచి బిట్స్ అనేవి మీకు ముందు మీకు అందుబాటులోకి వస్తవి. అలాగే మన జయదేవ్ అకాడమీ వాళ్ళు కేవలం 399కే 40 CBT టెస్ట్ సిరీస్ మరియు ఫస్టే చెప్పా మీకు PDF 500 పేజీలు 500 పేజీలు PDF అడిషనల్ బిట్స్ మరియు GS కూడా అందిస్తున్నామండి. ఇలాంటి బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ దాకుంటే కేవలం 5 రోజుల్లోనే వీటిని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. క్రాష్ కోర్సు లాగా ఇచ్చామండి. హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అలాగే CBT కోర్సు ఎలా ఉంటుందో CBT ఎగ్జామ్ అలాగే డిజైన్ చేసి మీకు అందించామండి. ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరికీ మనం ఏంటంటే ఇప్పటికైనా మీరు మన కాంబో కోర్స్ తీసుకున్న అన్ని క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. కేవలం 2999 పార్ట్ A పార్ట్ B ఇవన్నీ మీకు అందుబాటులోనే ఉంటాయి. నెక్స్ట్ ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో కేటగిరీ 1 రాసే అభ్యర్థులు ఉన్నారో వారికైతే కేవలం 999కే మన జయదేవ్ అకాడమీలో క్లాసెస్ ఇస్తున్నాం. ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలా విశిష్టత. మిగతా వారికి మనకి డిఫరెన్స్ మనం గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన స్థాపన లక్ష్యాలు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు యొక్క లబ్ధిదారుల యొక్క అర్హతలు అనర్హతలు వీటన్నిటికి సంబంధించిన ఎక్స్క్లూజివ్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో వీటిని అందిస్తున్నామంటే మిగతా వారికి దీనికి సంబంధించిన సమాచారం కూడా తెలియపోవచ్చు. ఎందుకంటే మనం దానికి సంబంధించిన ఉద్యోగాలు నిర్వహిస్తున్నాం కాబట్టి మన ఉద్యోగ భాగంలో వీటికి మనం క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి పంచాయత్ సెక్రటరీ, వార్డు అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, విలేజ్ రెవెన్యూ ఇవన్నీ కేటగిరీ 1కి వస్తాయండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పథకాలతో వీళ్ళు మనుగడ చేయాలి. కాబట్టి ఈసారి ఎగ్జామ్ అనేది సింహభాగం ఎక్కువ వచ్చేసరికి ప్రభుత్వ పథకాలు అడుగుతారు. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషను ఇందులో ఉంటుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఒక కేటగిరీ 1 కాదు, కేటగిరీ 2 వాళ్ళు కూడా ఈ 50 మార్కులకి మీకు ఉపయోగపడుతుందని మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఫుల్ కోర్సు కానీ తీసుకుంటే ఇది 1999కే డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు. ఆ 50 మార్కులకు సంబంధించిన ఇదే కోర్సు ఇందులో మీకు 50 మార్క్స్కి మేము అప్లోడ్ చేసామండి. అప్పుడు 50 + 100 మొత్తం 150 మార్కులకి ఈ కోర్సు అయితే మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఈ 999 తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అవే 999 ఇక్కడ ఉంటుంది అన్నమాట పార్ట్ ఏలో. ఇవన్నీ మీకు అలాగే డిజిటల్ అసిస్టెంట్, ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇవన్నీ వెల్ డిజైన్ కోర్సెస్ మీకైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందుబాటులో ఉంచామండి చాలా తక్కువ ఖరీదులోనే. ఇక జూనియర్ లైన్ మ్యాన్ 3000 ఇది కూడా 1999లోనే ఉంది. పార్ట్ A పార్ట్ B బిట్స్ కూడా పెట్టాం. అలాగే విలేజ్ సర్వేరు పార్ట్ A పార్ట్ B 1000 బిట్స్ 1999లో ఉందండి. ఇక బిట్స్ కూడా మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మరియు ఈ కోర్సులు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మీరు కనుక జాయిన్ అయితే 5 రోజుల్లోనే ఫుల్ కమాండ్తో ఈ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. ఫుల్ కమాండ్తో మీరు హ్యాపీగా ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారని మీ యొక్క జయదేవ్ అకాడమీ ఆకాంక్షిస్తుంది. లోకల్ నాన్ లోకల్ ఉన్నప్పటికీ ఈ కాంపిటీషన్లో మీకు మంచి మార్క్స్ వస్తాయని సదా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.